హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఉషా స్వీట్ హోమ్. నమస్తే, ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఈరోజు మనము అలసందలతో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. కర్రీ చాలా బాగుంటుంది చపాతీలోకి. అలసందల్ని నేను నైట్ అంతా నానబెట్టుకున్నానండి. 1/2 కిలో తీసుకున్నాను. ఇవి 6 నుంచి 8 గంటల వరకు నానబెట్టుకుంటే చక్కగా ఉడికిపోతాయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ నొక్కితే ఆల్ అని వస్తుందండి. అక్కడ ప్రెస్ చేసినారంటే నేను పంపించిన వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. ఒక గిన్నెలో ఎసురు పెట్టుకొని నేను ఉడికించుకుంటున్నాను సాల్ట్ వేసి. ఎక్కువ తీసుకోవాలండి వాటరు. మనం వడగడితే నీళ్లు ఫ్రీగా రావాలి. వడగట్టే నీళ్లు కూడా మనం చారు పెట్టుకోవచ్చు. ఈ రసం సూపర్గా ఉంటుంది అన్నంలోకి. నెక్స్ట్ వీడియోలో ఈ రసం కూడా పెడతాను. ఈ ఉడికిచ్చిన అలసందల్ని మేము గుగ్గుళ్ళు అంటాము. ఈ 2 గరిటెలు గుగ్గుళ్ళని మిక్సీ జార్లో వేసుకుందాం. ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఇలా పేస్ట్ లాగా చేసుకొని మనం పక్కన పెట్టేద్దాము. కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 2 గరిటెలు వేసుకున్నానండి. ఇప్పుడు చిన్న గరిటెతో 1/2 కిలోకి సరిపోతుంది. ఆయిల్ వేడెక్కింది కదా, ఆనియన్స్ వేసేసాను. ఎక్కువ వేగక్కర్లేదండి, లైట్గా వేగితే సరిపోతుంది. ఈ అలసందల్లో ప్రోటీన్స్ చాలా ఉంటాయండి. B12, B1 చాలా ఉంటాయి. తప్పకుండా అప్పుడప్పుడు వాడుతుండండి. ఎక్కువ ఇష్టపడరు పిల్లలు ఇలాంటి మంచి ఫుడ్ని. ఇలా వెరైటీగా చేస్తూ ఉంటే సైలెంట్గా తినేస్తారు. నేను జీలకర్ర మర్చిపోయాను, ఇప్పుడు వేసాను. మీరు ముందుగానే వేసుకోండి ఆయిల్లో. ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు అలా కలిపేసుకుందాం. కలిసిపోయింది కదా. నేను మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. కొత్తగా చేసే పిల్లలకి ఐడియా ఉండడానికి మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నాను అడ్డంగా. 1 టమాటో, మీడియం సైజ్ టమాటో. ఫస్ట్ టైం చేసేవాళ్ళు తక్కువ క్వాంటిటీతో ట్రై చేసి చూడండి. టమాటో కాస్త మెత్తబడ్డాక 1/2 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఆల్రెడీ అలసందలు ఉడికించేటప్పుడు వేసి ఉడికించుకున్నాం కాబట్టి తక్కువ ఉప్పు పడుతుంది. గ్రేవీకి సరిపోయేంత వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. 1 స్పూన్ కారం. ఉప్పు, కారం, పసుపులు మీ ఇష్టం అండి. మీ క్వాంటిటీకి తగినట్లు వేసుకోండి. యాజ్ ఇట్ ఈజ్గా వేయాల్సిన అవసరం లేదు. ప్రొసీజర్ మాత్రం ఇలా చేయండి. 1 స్పూన్ ధనియాల పొడి. ఒకసారి మసాలా కలిపేద్దాం. ఇది పేదవాడి మాంసాహారం అంటారండి. మటన్తో ఈక్వల్ ఇది. తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా మంచిది ఈ కర్రీ హెల్త్కి. ఉడికిచ్చిన అలసందల్ని వేస్తున్నాను. ఎక్కువ ఎమ్గనూరు, ఆదని ప్రాంతం వాళ్ళకి ఇది ఐడియా ఉందండి. చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఈ ఉడికిచ్చిన అలసందలతో వాటర్ తీసి పెట్టుకున్నాం కదా, అది రసం పెడితే సూపర్గా ఉంటుందండి అన్నంలోకి. మసాలా అంతా పట్టేసింది కదా అలసందలకి. ఇప్పుడు మనము కొద్దిగా వాటర్ వేసుకుందాం. మనం వడగట్టిన ఈ నీళ్ళు చాలా పోషకాలు ఉంటాయి కదా, అసలు పారేయొద్దండి. కొద్దిగా వేస్తున్నాను, మిగతాది రసంకి పెట్టుకుంటాను. మామూలు ప్లెయిన్ వాటర్ 1 గ్లాస్ వేస్తున్నాను. మునిగేటంతా ఖచ్చితంగా పోయాలండి, ఎందుకంటే గ్రేవీ లాగా ఉండాలి కదా మనం చపాతీలో తినడానికి. ఇప్పుడు ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేద్దాం. ఈ అలసంద పేస్ట్ ఎందుకు వేస్తున్నామంటే ఈ గ్రేవీ థిక్నెస్ రావడం కోసం, మనం చిక్కదనం కోసం వేస్తున్నాము. ఇష్టం లేని వాళ్ళు అట్లా పేస్ట్ లాగా వేసుకొని తినడం ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్ అలసందలతోనే కర్రీ చేసుకోవచ్చు. అప్పుడు అలసందలు క్లియర్గా తెలుస్తాయి తినేటప్పుడు. ఇది థిక్నెస్గా మధ్య మధ్యలో ఈ అలసందలు తగులుతూ చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇష్టమున్న వాళ్ళు గరం మసాలా కానీ, చికెన్ మసాలా కానీ, బటర్ కానీ మీకు నచ్చినటివి యాడ్ చేసుకొని తినండి. నాదైతే రెడీ అయిపోయిందండి అలసందల కర్రీ.
కొత్తిమీరతో డెకరేట్ చేసుకుంటే చపాతీతో సర్వ్ చేసేయటమే. కట్లెట్ లాగా కూడా తినొచ్చండి. కారపూస ఉంటే వేసుకొని ఆనియన్స్ వేసుకొని తింటే కూడా సూపర్గా ఉంటుంది. చిన్నపిల్లలకు అలా ఇచ్చేయండి, తినేస్తారు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఉంటే ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.